పీతల సూప్ అండి. ఇది పీతలు అంటే క్రాబ్ ఎలా తయారు చేయడమో చూపిస్తాను. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా చేయడం అనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ క్రాబ్కి అదే పీతలకి కావాల్సిన పదార్థం సూప్ అన్నమాట. సూప్ చేయడానికి 1/2 kg పీతలండి. దానికి కావాల్సిన సూప్ కావాల్సిన మసాలా కొద్దిగా మిరియాలు, జీలకర్ర, పట్ట, లవంగం, స్టార్ పువ్వు కొద్దిగా అండి, ఒక రెమ్మ, ఒక స్టార్ పువ్వులో ఇది కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, ఎర్రగడ్డ, ఒక పచ్చిమిరపకాయ, టమాటా పండు ఒకటి అయితే చాలు. అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ వచ్చి మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి సూపుకి. ఇవన్నీ ఒకసారి మిక్సీ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 స్పూన్, అట్లానే ఉప్పు. చూడండి, ఇట్లా మిక్సీ పెట్టుకోవాలా. ఎక్కువ నైస్గా లేకుండా కొంచెం తొక్కుగా చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ క్రాబ్ పీతలు వచ్చి వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో వచ్చి ఈ పేస్ట్ వచ్చి దీంట్లో వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో ఉండే నీళ్ళు కొద్దిగా వేసుకో. ఇప్పుడు దీంట్లో వచ్చి 1.5 గ్లాసు నీళ్ళు పోసి పెట్టుకొని, అలానే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. ఒక 2-3 విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ సారం అంతా ఆ నీళ్ళల్లో దిగుతుంది కాబట్టి కొంచెం ఒక 2-3 విజిల్ ఉంటే చాలా బాగుంటుంది, మంచి టేస్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 విజిల్ దాకా మనము వేగపెట్టుకుందాం. ఈ పీతల సూప్లో కొంచెంగా కార్న్ఫ్లవర్ ఒక 1/2 టీ స్పూన్ చాలండి. ఎందుకంటే కొంచెం థిక్నెస్ వస్తుంది, తాగడానికి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో పోసుకోవాలి, కొంచెం థిక్గా వస్తుంది. ఎక్కువ కూడా మనం పోస్తే బాగుండదండి. ఇప్పుడు విజిల్ పెట్టేస్తాం. సూప్ అయిపోయిందండి. ఇప్పుడు వడగట్టి పెట్టుకోవాలి ఒక గిన్నె. ఇట్లా వడగట్టి పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకో. అంతే అండి, పీతల సూప్, క్రాబ్ సూప్ అని కూడా అంటారు. ఒకసారి ట్రై చేయండి.
చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని చెప్పండి కామెంట్లో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.